కర్స్ సిరీస్. మనం కర్స్ సిరీస్లో పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15 to 60 వర్సెస్, చాలా ఆల్మోస్ట్ 40 వర్సెస్ మనకు కర్సెస్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ 14 వర్సెస్ వరకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 14 నుంచి మనము కిందికి చూసుకుంటే 60+ వరకు కర్సెస్ ఉన్నాయి. ఆ శాపాలు యేసు ప్రభు క్రీస్తు సిలువ మీద ఆ శాపాలను తీసేసిండు. కానీ తీసేసిన తర్వాత మరణము ముళ్ళును విరగొట్టేసిండు, నలగొట్టేసిండు. మనల్ని శాపాల నుంచి తీసేసి అబ్రహాము బ్లెస్సింగ్లో మనల్ని నడిపిస్తున్నాడు. మనము అబ్రహాంకి చెందిన బ్లెస్సింగ్స్ మనకున్నాయి అని చెప్పి గలతీ 3:14-15లో మనం చూసుకుంటున్నాం. కానీ ఆ బ్లెస్సింగ్స్ మనకెందుకు మన జీవితంలో కనిపిస్తలేవు? మనం ఇక్కడ కూర్చున్నాం, చాలామంది డివోర్స్ అయిపోయింది, డెత్ అయిపోయింది, సూసైడ్ అయిపోయింది, డ్రగ్స్, ఆల్కహాల్, వ్యభిచారము, యాంగర్, హేట్రెడ్, జెలసీ, లస్ట్, ఇవన్నీ మన జీవితాలలో మనం చూస్తున్నాం. అబ్రహాంకు చెందిన బ్లెస్సింగ్స్ మనకు చెందినట్లయితే కర్స్ ఎందుకు కనిపిస్తుంది మన జీవితంలో? మన తమ్ముడు ఎందుకు కడుపులో చనిపోయాడు? ఎందుకు కొన్ని శాపాలు తాత చేసినవి వాళ్ళ డాడీ కూడా సేమ్ చేసిండు, వాళ్ళ డాడీ చేసింది వాళ్ళ కొడుకు కూడా సేమ్ చేసిండు, వాళ్ళ కొడుకు చేసింది మన్మడు కూడా చేస్తున్నాడు. ఏంటి ఇది? రావద్దు కదా, క్రీస్తు శిలువ మీద తీసేసిండు కదా ఇవన్నీ. ఈ శాపాలు మనకు గలతీలో, ఎఫీసీలో, రోమాలో, కొరంతీలో రాయబడి ఉంది. అవి శరీర కార్యాలుగా మనము గలేషియన్స్ 5:18-19లో శరీర కార్యాలు, డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని ఇంగ్లీష్లో అంటది. ఈ డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్ మనకు ద్వితీయోపదేశ కాండం డ్యూట్రానమీ 28కి లింకేజ్ కనిపిస్తుంది. అది సారాంశముగా ఇక్కడ పౌలు ఏం చేసిండనంటే, మన జీవితంలో ఆది అందు ఉన్నటువంటి శాపాలు పితరుల నుండి, అబ్రహాము నుండి, బ్లడ్ లైన్, ఆ రక్తము నుండి, రక్తం మాట్లాడుతుంది. మనం చూసుకున్నాం, కయ్యూను రక్తం మాట్లాడుతూ ఉంది. మరి రక్తము బలి ఇవ్వాల్సి వచ్చింది. యేసు ప్రభు శరీరము, యెహోవా దేవుడు శరీరం కనపడకుండా ఆదాం అవ్వకు కప్పిండు, రక్తముతో కప్పిండు, తోలుతో. కాబట్టి శరీరం కనపడకుండా దేవుడు కప్పేసిండు. చూస్తున్నారా దాంట్లో మర్మము, సీక్రెట్, మిస్టరీ? పాపం చేసిండ్రు, చేస్తే ఏమైపోతుంది? బట్టలు లేకుంటే అట్లనే ఉండొచ్చు కదా. ఆదాం అవ్వ అప్పుడు ఎవరు లేరు కదా చూసేటోళ్ళు, ఓన్లీ ఆదాం అవ్వ ఇద్దరే ఉన్నారు. గ్లోరీలో ఉండే, గ్లోరీ వెళ్ళిపోయి ఆ గ్లోరీ శరీరం అయిపోయింది. శరీరం కాగానే వాళ్ళు ఏమంటారు, అది దిగంబరులుగా ఉన్నారు. ఇంగ్లీష్లో నేకెడ్ అంటుంది. నేకెడ్ అంటే బట్టలు లేని వాళ్ళు. ఇద్దరే ఉన్నారు కదా, ఎవరున్నారు చూసేటోళ్ళు? జంతువులు చూసి నవ్వుతావా, బట్టలు లేవురా వానికి అని నవ్వుతాయి. అదే జంతువులు. కుక్క నిన్ను చూసింది అనుకో, నవ్వుతా కుక్క, ఇవాళ బట్టలు వేసుకోలేను అని. మేకలు అట్లా చెప్తాయా? మరి అప్పుడు ఓన్లీ ఆదాం అవ్వ ఇద్దరే ఉన్నారు, జంతువులు ఉన్నాయి. ఎవరు చూస్తారు? పిల్లలు కూడా లేరు. అప్పుడు దేవునికి తెలుసు, ఏం తెలుసు? శరీరముకి కార్యాలు ఉంటాయి, డీడ్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఫ్లెష్ కనిపిస్తే అదొక డీడ్ చేస్తుంది. అంటే డీడ్ అంటే వర్క్. శరీరము ఒక కార్యం చేస్తుంది. దేవుడు ఒక కార్యం, అద్భుత కార్యం చేసిండు అని అంటారు కదా. శరీరం కూడా
ఎప్పుడైతే నీ శరీరం ఓపెన్గా నువ్వు చూపించుకుంటావో అప్పుడు ఆ శరీరం ఒక కార్యము నీకు తెలవకుండా నీ శరీరము ఇతరుల శరీరంతో ఆ కర్స్ అనేది ప్రారంభం అవుతుంది. అందుకు దేవుడు ఒక జంతువుని గొర్రె చర్మాన్ని గొర్రెని కట్ చేసి ఆ గొర్రె చర్మాన్ని నేను నేర్పిస్తున్న ఇప్పుడు ఫ్లెష్లో మీరు ఎలా జీవించాలి, ఫ్లెష్లో ఎలా బతకాలి నేను చూపిస్తున్నా. ఎందుకంటే ఈ ఫ్లెష్ మిమ్మల్ని ఘోరమైన పాపంలో దించేస్తుంది. కాబట్టి ఐఎమ్ టీచింగ్ యూ, లెర్న్ దిస్ అని దేవుడు కట్ చేసి ఆ చర్మం తీసి ఆదాముకు అవ్వకు కప్పేసిండు. ఎందుకు? ఆదాము అవ్వ పోయి దాచుకున్నారు వెనకాల. దేవుడు వస్తుంటే ఎక్కడున్నారు? దేవుని తెలియదా? తెలుసు. అయినా కూడా దేవుడు ఎక్కడున్నారు మీరు అంటే మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకు దాచుకున్నారు? తినొద్దు అనే విషయం మీరు చేసినరా? సో ఈ శాపము మెల్లమెల్లగా 1, 2, 3, 4 కయ్యూను, మడరు, బలులు అవన్నీ చూస్తూ ద్వితీయోపదేశ కాండం కాడికి రాగానే దేవుడు అన్ని కర్సెస్ కనిపిస్తున్నాయి. ఆ కర్సెస్ అన్ని 40+ వచనాలలో 28 చాప్టర్ 40 కంటే మీద వచనాలు 67 ఉన్నాయి. ఎన్ని వర్సెస్ ఉన్నాయి డ్యూటరానమీలో? 68 వర్సెస్. చూసినరా? 68 వర్సెస్ కర్స్తో ఉన్నది. ఒక్క పాపం చేస్తే కర్స్ మీద కర్స్ వచ్చేసింది. సో కొత్త నిబంధనలు రాగానే దేవుడు దాన్ని శిలువ మీద ఆయన రక్తాన్ని కార్చిండు. గొర్రెపిల్ల రక్తం కాదు, ఆయన రక్తాన్ని కార్చి మీ పాపాలన్నీ, నీ కర్సునని తీసేస్తాను. కానీ ఆ కర్సు ఎక్కడుంది? రక్తములో. ఎక్కడుంది? రక్తం. నీ రక్తం ఎక్కడికి వెళ్ళొచ్చింది? నీ రక్తం నువ్వు పుట్టక ముందు ఎక్కడికి వెళ్ళొచ్చింది? హాస్పిటల్లో పోయి ఎక్కిచ్చిర్రా బాటలు పెట్టి? మీ అమ్మ కడుపులో ఎక్కడికి వెళ్ళొచ్చింది? మీ అమ్మకు నీకు పేగులు అటాచ్, నేబుల్ ఏమంటారు దీన్ని, బొడ్డు, ఎంబిలికల్ కార్డ్. పిల్లలు పుట్టినప్పుడు అమ్మకు బాబుకు ఎంబలికల్ కార్డ్, ఆ ఎంబలికల్ కార్డు మమ్మీకి టచ్ అయి ఉంటుంది. మమ్మీ బాడీ నుండి బాబు బాడీకి ఇట్లా మొత్తం రక్తం మమ్మీ నుంచి వస్తూ ఉంటుంది. ఆ మమ్మీ నుంచి వచ్చే బాడీ రక్తము మొట్టమొదటిగా డాడీ నుంచి వస్తుంది. డాడీ నుంచి, మమ్మీ నుంచి బాబుకి, పాపకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పుట్టగానే మదర్, శిశువు కనెక్టెడ్ ఉంటారు. డాక్టర్ ఏం చేస్తాడు? ఆ పేగుని కట్ చేసి దాన్ని గట్టిగా కట్టేసి రక్తం అది కట్టకపోతే చచ్చిపోతారు. మమ్మీ చచ్చిపోతుంది, ఇక్కడ చచ్చిపోతారు. కాబట్టి అది కట్టేసి పెడతారు. ఈరోజు పొద్దుగాల ఒక ఆయన 3 రోజుల ముందు, 2 రోజుల ముందు ఒకడు వచ్చి ఈప్ మీద గప్పమని గుద్దేసిందట. 2 సార్లు గుద్దినట. ఎగిరి పడ్డాడు కింద. అబ్బా అని. ఎవడ్రా అని చూస్తే ఎవ్వరు లేరు. ఒక్కడే ఉన్నాడు రూమ్లా. తాళం ఉన్నది రూమ్, బోల్ట్ ఉన్నది రూమ్. ఏదో స్టోరీ చెప్తలేను నేను, రియాలిటీ ఈరోజు నేను విన్నది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈరోజు మీకు ఫ్రెష్గా చెప్తున్నా. అసలు నమ్ముతలేరు ఎవ్వరు, దయ్యాలు గియ్యాలంటే నమ్ముతలేరు. ఫ్రెష్గా బిషప్ గారు ప్లీజ్ ప్రేయర్ చేయరా? పిచ్చోడా? ఎవ్వరు లేరు. గుద్దితే నొప్పితోని 3 రోజులు జ్వరం వచ్చింది. 3 రోజులు జ్వరంతో పండుకున్నాడట. 3 రోజులు అవుతుంది అట్లా? ఎవ్వరు లేకుంటే దెబ్బ తాకుతుందా? రాయి దాకలే, మీదికి వెళ్ళి ఫ్యాన్ పడలే, అసలు ఎవరు లేరు చూసేడా. 3 రోజులు జ్వరం, హై ఫీవర్.
మళ్ళీ సేమ్ ఈరోజే రాత్రి బెడ్ మీద పండుకున్నారు. బెడ్ మీద లేపి ఇట్లా బెడ్ మీద ఎత్తేసిరంట, 2 ఫీట్లు ఇట్లా లేపి కింద థర్డ్ ఎట్లుంటారు? 100 kgs ఇట్లా లేపి పడితే నువ్వు లేపగలుగుతా? పండుకొని ఇట్లా 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 మీద నిలబడి జంప్ అంటే చేస్తావు. బెడ్ మీద పండుకున్నప్పుడు 2 feet ఇట్లా లేస్తావా? మొత్తం బాడీ ఇట్లా లేచి ఇట్లా పడతావా? ఎట్లా అయింది అది? రియాలిటీ స్టోరీ చెప్తలేను మీకు, ప్రేయర్ చేసిన నేను. ఎందుకు అవుతున్నాయి ఇవి? మీకోసమే చెప్తున్నా. ఇవన్నీ రియాలిటీస్ జరుగుతున్నాయి. ఇవి 2020 నుండి రెచ్చిపోయినాయి. టూ మచ్, లిమిట్లెస్ జరిగిపోతూ ఉంది. అందుకు నేను వచ్చి మిమ్మల్ని మీకు చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా? మీరు ఇది కావద్దు, మీ లైఫ్లో ఇది రావద్దు. మీరు ఆ దయ్యాలను నేను ఈరోజు ప్రేయర్ చేసిన, 2 చేసిన. ఇవాళ సేమ్ స్టోరీ 2 చేసిన. అట్లా మీరు 100,000 మందికి చేయాలని నేను మీకు చెప్తున్నా. ఇది చాలామంది చెప్పారు ఇవి. ఈవెన్ పాస్టర్ ప్రవీణ్ కూడా జస్ట్ అట్లా ముట్టేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆడ పబ్లిక్లో వారానికి ఒక్కసారి వస్తారు. తెలియదు వాళ్ళకు, చెప్తే భయపడిపోతారేమో అని చెప్పి మళ్ళీ రాత్రులు అంతా చెప్పాడు పాస్టర్ ప్రవీణ్ కూడా. పాస్టర్ శ్యామ్ కిషోర్ కూడా అంత డీప్గా చెప్పాడు. మీకు నేను చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా మీరు తీసుకొని రాసుకొని ఈ బుక్స్ మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి. సమ్మర్లో ప్రతి సండే పాస్టర్కి చెప్పండి. మీరు చర్చ్కి పోకపోతే ఎవరన్నా మీరు నమ్మని వాళ్ళు లేకపోతే కూర్చొని మమ్మీతో మాట్లాడండి, డాడీతో కూర్చొని ఇదంతా చెప్పండి. బైబిల్ తీసి మంచి విషయాలు ఉన్నాయి డాడీ, మంచి విషయాలు ఉన్నాయి మమ్మీ, ఇవి మనకు ఎప్పుడు తెలియదు, చూడండి మమ్మీ, నువ్వు చదువు, దీంట్లో మంత్రాలు లేవు, జస్ట్ జీవిత విధానం ఉంది మమ్మీ, ఎంత మంచిగా కర్సెస్ గురించి రాసి ఉంది చూడు మమ్మీ, మన జీవితంలో ఇవి జరుగుతుంది కదా, మన ఆంటీ విషయంలో జరుగుతుంది కదా, సేమ్ మమ్మీ అది నేను నేర్చుకున్నా, ఇవన్నీ చదివినా మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్, ఫ్రెండ్స్ అని చూపెట్టండి బుక్స్. ఆ బుక్స్ అందుకని చెప్తా నేను, మీ ప్రతి సబ్జెక్ట్ బుక్ ఎగ్జామ్ అయిపోయినా పడేస్తే ఇది మాత్రం లైఫ్ లాంగ్ మీరు బొందలో కూడా తీసుకోపోకండి. మళ్ళీ మీ ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చేయండి బుక్కులు, అంతగా కాపాడుకోండి. ఈరోజు పొద్దుగాల నాకు 30 years ముందు ఏంద్రా అది అని చూసి ఫైల్ చూస్తుంటే నోట్స్ నాది బైబిల్ కాలేజ్. దేవుడు పొద్దుగాల నాకు చెప్పిండు, దేవుడు మన జీసస్ వేని సూపర్ హెడ్ క్వార్టర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ దాంట్లో సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్లో త్వరగా మనం దేవుని చిత్తంలో చేస్తూ ఉన్నాం. ముందు చేసిన బైబిల్ కాలేజ్ ఆడ బోర్డు కూడా బయట బోర్డు ఉంటుండే, ఒక లారీవాడు వచ్చి తాగిపోతాడు, గుద్ది దాన్ని ఇరగొట్టేసిండు. ఇప్పటికున్నది 2 ఉంటాయి మన గేట్ ముందు, చిన్న ఇట్లా దిమ్మెల్లాగా ఉంటాయి, హోల్ ఉంటుంది, అది కొట్టేసి ఆడు రివర్స్ తీసి వాడు ఇరగొట్టేసిండు. అది బైబిల్ స్కూల్, జీసస్ వే బైబిల్ స్కూల్ అని ఉంటుండే, బయట పెట్టినాం. ఇక్కడ బోరింగ్ ఆటో ఆడ ఒక ఇది పెద్దగా బోర్డు పెట్టినాం బైబిల్ స్కూల్ అని. అది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రాబోతుంది. హెడ్ క్వార్టర్స్ బైబిల్ స్కూల్ కాదు, సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ కాబోతుంది. అయిపోయింది ఆల్రెడీ ఆత్మలో, ఇవన్నీ ప్రిపరేషన్ అవుతా ఉంది. ఈ సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్, అందుకే దేవుడు మనం ఇంత డీప్గా తీసుకుపోతున్నాడు, అందుకే మిమ్మల్ని అందరూ లేపుతున్నాడు, దేవుడు అందరిని అభిషేకిస్తున్నాడు. మీరు ఇంకో 10 yearsలో మీరే వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ మీరే చెప్తారు, నేను కాదు చెప్పడం. అందుకే చెప్తున్నా, కేర్ఫుల్గా పెట్టుకోండి ఈ బుక్స్, ఎందుకంటే ఈ రెవల్యూషన్స్ రావు, మళ్ళీ కూర్చొని మళ్ళీ చెప్పాలంటే రావు. అందుకే రికార్డింగ్ చేయండి అని అంటున్నా. రికార్డింగ్ చేసుకుంటే అది ఉండిపోతాయి మనకు ఎప్పటికీ. మళ్ళీ ఇది సేమ్ ఇట్లా చెప్పమంటే నాకు రాదు చెప్పని. సో మీరు టకటక రాసుకోవాలి. మీరు ఎట్లా రాసుకుంటున్నారో దేవుడు మీకు ఇంకా కొన్ని దాని మీద ఇంకా కొన్ని ఇస్తాడు, అవి కూడా టకటక రాసుకోవాలా. అది మనం టంగ్స్ ప్రేయర్ చేస్తున్నాం, టంగ్స్ ప్రేయర్కి ఇంటర్ప్రిటేషను ఇది కూడా ఉండొచ్చు. నేను చెప్పేది టంగ్స్ ప్రేయర్ చేయగానే ఇంటర్ప్రిటేషన్ అప్పటిదప్పుడు రాదు, 1 hour తర్వాత వస్తుంది, 1 day తర్వాత వస్తుంది, 6 months తర్వాత వస్తుంది టంగ్స్ ప్రేయర్ ఇంటర్ప్రిటేషను. చెప్పలేము ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుందో. అందుకే నేను అంట టంగ్స్ ప్రేయర్ చేయండి, అది ఎట్లా మీ జీవితాలను మార్చేస్తుందో మీకే తెలియదు అది.
ఎవ్రీ డే టంగ్స్ ప్రేయర్ మినిమం 1 hour చేయండి. నేను రోజు మినిమం పర్సనల్గా నేను ఒక 3 to 4 hours టంగ్స్ ప్రేయర్ చేస్తా మినిమం. దేవుడు చాలా పెద్ద పెద్ద కార్యాలు చేయబోతున్నాడు. ప్రాఫెసీలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు లైట్గా తీసుకోకండి, రాసుకోండి ఫాస్ట్గా. ఈ కర్సెస్ మీరు ఎందుకు ఇట్లా జీవితం అవుతుందని మీకు సీక్రెట్ తెలిసిపోయింది అనుకో, ఇక మీ లైఫ్ ఇక బ్లెస్సింగ్ వెళ్ళిపోతుంది. అందరూ ఎందుకు ఇంత శ్రమ పడుతుర్రు? ఆడ మునుగుతున్నారు, ఈడ మునుగుతున్నారు, ఆ చెట్టుకు మొక్కుతున్నారు, వైర్లు కడుతుర్రు, తాడులు కడుతుర్రు, చిట్టీలు కడుతుర్రు, బొట్టులు పెడుతుర్రు, పాలు పోస్తుర్రు, చక్కెర పెడుతుర్రు, చీమలకు చక్కెర పోతుర్రు. తెలియదు వాళ్ళకు, చేస్తున్నారు వాళ్ళు. మనం చేసినాం, నేను చేసిన, అన్నీ చేసినాం. మునిగినాం, తేలినాం, వేసుకున్నాం, తిన్నాం, తాగినాం, ఏం లేదు. సిలువ ఒకళ్ళు అంటారు, సార్ సిలువ పట్టుకుంటే ఇట్లా సిలువ ఇట్లా దయ్యంకి చూపిస్తే వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుందా దయ్యంకి చూపిస్తే? అదే యేసుప్రభుని సిలువ మీద వేసింది కదా దయ్యం. ఎవరు వేసారు యేసుప్రభుని సిలువ మీద? సిలువ చూపెట్టగానే వెళ్ళిపోతుందా దయ్యం? అవి సినిమాలు తీసిరు, చెప్పినా నేను. అవును కరెక్టే. ఆ సినిమా ఉన్నది ఒకటి, డ్రాకులా సినిమా అని. ఆ డ్రాకులా సినిమాలో రక్తం తాగుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా సిలువ చూపెట్టగానే స్టోరీలు అవన్నీ. ఇక అప్పటి నుంచి ఏం చేస్తారు, అందరూ వేసుకుంటారు, సిల్వలు వేసుకుంటారు, మెడలు వేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, మెత్త కింద పెట్టుకుంటారు. వసలేవా మెత్త కింద పెట్టుకుని దయ్యాలు వచ్చి పీక్తలేవా మిమ్మల్ని? సిల్వ కాదు, పరిశుద్ధాత్మ శక్తి పవర్ ఉంటే రావు అవి. బొందలగడ్డలల్లా ఎన్ని సిల్వలు ఉన్నాయి? బొందలగడ్డలల్లా ఎన్ని సిల్వలు ఉన్నాయి? ప్రతి బొందకు ఒక సిల్వ పెడతారు. దయ్యాలు ఏడున్నాయి? ఆ బొందలగడ్డలనే ఉన్నాయి దయ్యాలు. లేకపోతే మనం రోజు పోయి దయ్యాలు వస్తున్నాయి కదా, దయ్యాలు రావద్దని మనమే పోయి ఇక్కడ జీసస్ వేళ పండుకుంటే దయ్యాలు వస్తున్నాయిరా అని పోయి బొందలగడ్డలు పండుకోవచ్చు కదా. అక్కడ ఎన్ని సిల్వలు ఉన్నాయి కదా, ఫుల్ క్రాసులు బొందలగడ్డల 5000 సిల్వలు ఉంటాయి. నారాయణ కూడా బొందల 5000 5,000 కన్నా ఎక్కువ ఉంటాయి క్రాసులు. ఆడ పండుకోవచ్చు కదా, దయ్యాలు రావు కదా. అర్థమైందా మీకు? ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు మీకు? సిల్వ క్రాసు లోపల పెట్టుకొని ఇట్లా పట్టుకొని బైబిల్తో తలకా కింద పెట్టుకుంటే కాదు. బైబిల్ నీకు నోట్లో ఉండాలా, మనసులో ఆత్మలు ఉండాలా. అందుకే చెప్తున్నా, మెమరైజ్. ఎందుకు చెప్తున్నాను నేను? ఫ్యూచర్లో నీకు బైబిల్ ఉండవు. ఫ్యూచర్లో బైబిల్స్ ఉండవు. ఉంటే కూడా 100 బైబిల్స్ ఉంటాయి, దాంట్లో ఏది కరెక్ట్ బైబిల్ నీకు తెలియదు. LGBTQ బైబిల్ కూడా వచ్చేసింది. LGBTQ బైబిల్ వచ్చేసింది. అట్లాంటి ఎన్ని బైబిల్స్ వస్తే ఇంకొక 50-100 years తర్వాత 50 versions, దాంట్లో ఏది ట్రూ బైబిల్, ఏది ఫాల్స్ బైబిల్ ఎట్లా తెలుస్తుంది నీకు? చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో కర్సెస్లో దేవుడు మనకు ఇన్ని శాపాలు ఉన్నాయి, ఇన్ని శాపాలు మనకు నడుస్తూ ఉన్నాయి ద్వితీయోపదేశ కాండంలో. ఆ శాపాలు కొత్త నిబంధనలు రాగానే ఫ్లెష్కి దేవుడు కనెక్షన్ పెట్టిండు. ఆ కనెక్షన్ ఎక్కడ ఉండే? ఫ్లెష్ ఆదాం అవ్వ దగ్గర కప్పిన తర్వాత పౌలు గ్రంథాలలో రాసిండు. ఏం రాసిండు? యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 6:19 1 Corinthians. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరిచ్చిరు నీ దేహం? నీకు బాడీ నీకు ఎవరిచ్చిరు? నువ్వు పెట్టుకున్న బాడీ ఇప్పుడు కప్పుకున్నావు. దేవుని వలన నీకు గిఫ్ట్ అనుగ్రహించబడ్డది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఈ బాడీలో ఎవరున్నారు? ఆత్మకు. శరీరము ఆత్మ డిఫరెంట్, వేరే. దేవుడు ఆత్మ. నీ ఆత్మను చూస్తూ ఉంటాడు.
నీ శరీరములో ఏమన్నా చెడ్డ కార్యాలు చేస్తున్నావు అని అంటే చెప్తాడు. అది ఆత్మకి ఎఫెక్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మకు తెలిసిపోతుంది. శరీరములో నువ్వు ఏదైనా తప్పు చేసినావని అంటే అది ఆత్మలో గుచ్చుకుంటా ఉంటుంది, మనసాక్షి ద్వారా. అప్పుడు పరిశుద్ధాత్మ, హే యువర్ హోలీ బాడీ టెంపుల్, డోంట్ డూ దిస్ అంటాడు. ఆత్మ వేరే, శరీరం వేరే. అర్థమైందా? దివారాత్రులు దేవుని ధ్యానించాలా కదా, దివారాత్రులు ఎడతెగక ఆత్మలో ఏం చేయాలా? తెగిపోద్దు, దారం తెగిపోద్దు, తెగక ప్రార్థన చేయమంటాడు. దేవుడు కనెక్షను ఆత్మలో అవుతాడు. మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఈ వాక్యము శరీరంలో ఇప్పుడు ఉంది. ఫస్ట్ దేవుడు ఆత్మలో మోషేకి ఇచ్చిండు, పేతురికి ఇచ్చిండు, పౌల్కి ఇచ్చిండు, యేసుప్రభుకి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు అది ఆత్మలో ఇచ్చిండు. తర్వాత మనకు శరీరంలో ఇప్పుడు శరీరంగా ఉంది. అది ఒక మెటీరియల్గా ఉంది. ఆ మెటీరియల్ మళ్ళీ నీకు ఆత్మ కావాలి అని అంటే నువ్వు దాంట్లోకి వెళ్ళి చదువుతూ ఉంటే టక్కుమని కొత్తగా నీకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మీకు కొత్త విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఆత్మలో నీ ఆత్మకు తగులుతూ ఉంది. కాబట్టి 24 hours ప్రే ఇన్ ద స్పిరిట్, ప్రే వితౌట్ సీజింగ్. ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఎడతెగక, ప్రే వితౌట్ సీజింగ్. అందుకే భాషలలో ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. దేవునికి పెద్దగా 6th పీరియడ్ అని కొడితే వినిపిస్తుంది. అది దేవునికి మీకు కొట్టాల, గట్టిగా కొడితే ఆడ వినిపిస్తుంది ఆ క్లాస్లో బెల్లు. ఏలియా ఏమంటుడు? మీ దేవుడు గట్టిగా అరవండి పండుకుండేమో. అందుకే మనం ఏం చేస్తాము? గట్టిగా కొడతాం. ఏం కొడతాం? లేస్తాడేమో దేవుడు రా. ఏం చేస్తారు? గట్టిగా ఏం కొడతావు నువ్వు? ఎందుకు కొడతావు గట్టిగా? దేవుడు పండుకున్నాడు రా, కొట్టాల, డింగ్ 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 అంటే అప్పుడు దేవుడు చెప్పు బాలిక నీ కోరిక ఏంటి చెప్పు అని లేస్తాడు అనమాట దేవుడు. ఏలే చెప్తాడు, మీ దేవుడు పండుకునేమో, కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. కొట్టుకుంటుర్రు, రక్తం ఇట్లా కోసుకుంటుర్రు. ఏలియా ఆ అలవాట్లన్నీ తెచ్చి మనం ఇక్కడ టంగ్స్ ప్రేయర్లో గట్టిగా మాట్లాడితే అసలు మనిషి 1 hour మాట్లాడతారు అట్లా గట్టిగా, మొత్తం అలసిపోయి ఇట్లా కింద పడిపోవాలి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎంతసేపు మాట్లాడవచ్చు? 24 hours మాట్లాడుకోవచ్చు, ఒకవేళ పండుకోకపోతే. కానీ పండుకోవాలి మనం, 8 hours మినిమం పండుకోవాలి, 7 to 8 hours. ఇంగ్లీష్. Don't you realize that your body is the temple of the Holy Don't Spirit? you realize your spirit, soul, conscious, don't you realize your body Is the temple of the Holy Spirit, is the temple of the Holy Spirit who lives in you and was given to you by God? Holy Spirit lives in your body and that body is given by God. ante ఆ బాడీ ఎవరు ఇచ్చిర్రు? given by God. ఆ గాడ్ నీకు బాడీ గిఫ్ట్ ఇచ్చి నేను వచ్చి నీ బాడీలో కూర్చుంటా అని కూర్చున్నాడు. ఎంత గ్రేట్ కదా దేవుడు. దేవునికి ప్లేస్ లేదా? పరలోకంలో ప్లేస్ లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడా నీ బాడీలో? దేవుడు మీ మమ్మీకి కడుపులో పెట్టి బయటికి వచ్చి నీలో ఆలయంగా నిన్ను మార్చేసిండు. ఆ బాడీని యేసుప్రభు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అనగానే నీ బాడీ కంప్లీట్ క్లీన్ అయిపోయి హోలీ స్పిరిట్ జంప్ అయిపోతాడు నీ లోపలికి. ఈవిల్ స్పిరిట్ హోలీ స్పిరిట్ లోపలికి వచ్చి ఈవిల్ స్పిరిట్ని లాతు కొట్టేస్తాడు కదా. అది మనకు శక్తి ఇస్తాడు లాతు కొట్టడానికి. మనం సొంతగా తనాల సాతాను శక్తులను. ఇప్పుడు ఈ శరీర కార్యాల ద్వారా ఆ శాపాలు, ద్వితీయోపదేశ కాండము శాపాలు ఈ శరీర కార్యాల ద్వారా
నీకు నేను గిఫ్ట్గా బాడీ ఇచ్చినా కదా బాబు. ఆదాం, నీలో నుండి నేను తీసి నీకు ఫ్రెండ్ ఇచ్చిన కదా అవ్వా, ఆ బాడీని ఇచ్చిన కదా. ఆ బాడీ పాపం రాగానే దిగంబరంగా అయిపోయింది. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, ఈ శరీరాన్ని కప్పుకొని పెట్టుకోండి. లేదు అని అంటే శరీరము కొన్ని కార్యాలు చేస్తుంది. ఆ శరీర కార్యాలు స్పష్టంగా జరిగిపోతూ ఉంటాయి. నువ్వు అనుకుంటావేమో ఈ బట్టలలో ఏముందిరా అనుకుంటావేమో. నేనే ఉన్నా, ఇప్పుడు షర్ట్ వేసుకొని వచ్చిన, ఈ షర్ట్ ఇలా జినిగిపోయింది అనుకో, ఇది ఇంత పెద్ద బొక్కున్నది అనుకో, నువ్వు ఎవ్రీ 5 సెకండ్స్కి ఏడ చూస్తావు? నువ్వు ఇట్లా లేపినాను అనుకో, ఇలా జినిగిపోయింది అనుకో, కొంతమంది జినిగిపోతుంది కదా ఇక్కడ, హల్లెలూయా అనగా నువ్వు ఏడ చూస్తావు? శరీరం ఏం చూపిస్తుంది? ఒక కార్యం చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? అందుకే దేవుడు కప్పేసిండు ఆదాం అవ్వకు కప్పేసిండు. మొన్న కూడా వచ్చిండు ప్రేయర్ మీటింగ్కి, చెడ్డ వేసుకొని వచ్చిండాడు, కొడుకునెత్తుకొని, చిన్న పిల్లోని కొడుకునెత్తుకొని చెడ్డ వేసుకొని, ఆయన ప్రేసలాడన్నా ఏమ్రా చెడ్డ వేసుకున్నావేమ్రా ప్రేయర్ మీటింగ్ అంటే, ఏమన్నా 25th సెంచరీలో ఉన్నాం మనం, నువ్వు ఏడున్నావు అంటున్నాను, నువ్వు ఓల్డ్ స్టోనేజ్లు ఉన్నావు అన్న అంటుండు వాడు ఇండైరెక్ట్గా. నువ్వు కేమెన్ లెక్కున్నావేమన్నా, బయటికి రా, నువ్వు కూడా వేసుకో చెడ్డి అని ఇండైరెక్ట్గా అంటున్నాడు. నీ బట్టలు కరెక్ట్గా లేవు. ఈ యుగంలో చెడ్డీలు, బనీన్లు, ఆ కట్ బనీన్లు వేసుకొని పోవాలన్నా. దేవుడు ఆత్మను చూస్తాడన్నా. దేవుడు ఆత్మ కదా అన్న, శరీరం ఏం చూస్తాడు? ఏం చూడాడు దేవుడు, ఆత్మను చూస్తాడు కదా, అందుకే వేసుకున్నా. మరి నేను ఒకటే అడిగిన, చెడ్డు ఎందుకు రా, అది కూడా తీసేయి రాదరా? కరెక్ట్ కదా, దేవుడు ఆత్మను చూస్తాడంటే అవసరమా బట్టలు? ఇప్పుడు మనమంతా పెద్ద ప్రాఫిట్స్, అపాసల్స్ కాబోతున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మీరు సమ్మర్లో చర్చికి పోతారు, బాయ్స్ గర్ల్స్ ఎట్లా చర్చికి వస్తున్నారో మీరు చూడండి. అసలు సినిమా టికెట్ కొనుక్కునే అవసరమే లేదు, చర్చి బయట కూర్చొని ఇట్లా చూసుకుంటే అంత సినిమా కనిపించదు ఫ్రీగా. అట్లా చర్చెస్ అట్లా అయిపోయినాయి. దేవుడు ఉంటాడు అక్కడ, పని చేస్తాడా దేవుడు? మైక్లా మొత్తం ఎవరు? కాయర్ అందరు గర్ల్స్ ఫుల్ దుంకుతున్నారు ఇట్లా, ఫుల్ దుంకుడు. ఎట్లుంటుంది? ఎట్లా వర్షిప్ ఎట్లా చేయాలి మనం? దేవుడు స్టార్టింగ్ చెప్పిండు, ఆ కార్యం, శరీరంలో కార్యం ఉన్నది, ఆ శరీరంని కప్పి పెట్టుకోండి. ఆ శరీరము ఓపెన్గా ఉండొద్దు, మొత్తం ఫుల్ మీదికెళ్ళి కింది వరకు పోండి. మీరు దుబాయ్ పోండి, సౌదీ పోండి, ఇరాన్ పోండి, ఇరాక్ పోండి. ఆడోళ్ళ సంగతి అంటలేను నేను, మొగోళ్ళు కూడా ఈడికెళ్ళి మొత్తం కాళ్ళు కూడా కనపడవు. తెలుసా మీకు? ప్రతి ఒక్కడు మొత్తం ముస్లిం కంట్రీస్లలో ఈడు నుంచి వేసుకుంటారు. మళ్ళీ తల ఇదంతా కప్పుకొని ఉంటుంది. మొగోళ్ళ కోసం అంటున్నా, ఆడోళ్ళ కోసం అంటలేను. ఆడోళ్ళకు ఓన్లీ గింతనే, మొత్తం క్లోజ్. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా క్లోజ్ ఉంటే ఆడ ఒక్క రేప్ జరగదు. ఎందుకు? శరీరము కనపడదు అక్కడ, మొగోళ్ళది కనపడదు, ఆడోళ్ళది కనపడదు. మనకి ఇక్కడ చర్చిలోనే ఫుల్ ఎల్జిబిటిక్యూ అన్ని సినిమాలు, ఆ సినిమాలు మొత్తం షికార్లు, మోడల్స్, మొత్తం బ్యూటీ పార్లర్ అంతా చర్చిలు ఉంటుంది సండే రోజు. దేవుడు స్టార్టింగ్లో చెప్పిండు, శరీరంని కప్పేసిండు దేవుడు. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ముస్లిం కంట్రీస్ అంతా ఈడికెళ్ళి ఈడి వరకు, క్రిస్టియన్ కంట్రీస్
అసలు ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అందరు ఇక రాత్రి ఇక ప్రభా క్షమించు అంటారు. అసలు మీరు ఆ రోజు సాటర్డే చూసింది అది క్రిస్టియన్ కంట్రీస్లో యాక్సెప్ట్ మోడెస్టీ, అది అట్లా తయారుపడితే వస్తే అమ్మా ఎంత మంచి బిడ్డ ఈమె అంటారు. ఆల్మోస్ట్ అమెరికా పోయినావంటే, ఆస్ట్రేలియా పోయినావంటే, క్రిస్టియన్ కంట్రీస్కి పోతే చాలామంది గర్ల్స్ గింతనే ఉంటుంది. నిజంగా అంటున్నాను నేను. బాయ్స్ లోపల బనీన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం వైట్ బనీన్ వేసుకుంటాం కదా, ఇట్లాంటి బనీన్లు వేసుకొని చర్చికి వస్తారు. మొత్తం ఇట్లా ఈడు అనుకుంటుంది, అంతా కనిపిస్తుంటుంది. సంకల ఇంత పెద్ద ఏమున్నాయి అన్నీ కనిపిస్తాయి. అని కడుపు ఇంత పెద్దగా ఉంటుంది. మళ్ళీ బైబిల్ పట్టుకొని వస్తాడు. ఇది జరుగుతున్నాయి. నేను చెప్తున్నా మీకు. మీరేమో అందరూ మేము అమెరికా పోతాం, ఆస్ట్రేలియా పోతాం అంతా. నేను మిమ్మల్ని ఇక్కడ సిద్ధపాటు చేయకపోతే మీరు అక్కడ పడిపోతారు. అసలు కష్టం, చాలా ఘోరం. ఎల్జిబిటిక్యూ ఎందుకు వచ్చింది? మనము క్రైస్తవులము ఇట్లా విచ్చలవిడిగా తిరిగినాం కాబట్టి సైతాన్ కూడా ఎంటర్ అయిపోతాడు. ఎప్పుడైతే నీ శరీరం ఓపెన్ ఉంటుందో సాతాన్ గానికి పెద్ద డోర్ ఇట్లా ఓపెన్, కుల్జా సిమ్ అని ఫుల్ ఓపెన్ ఉంటుంది దర్వాజా. పెద్ద గేట్ ఉంది కదా మనది, ఆ గేట్ మొత్తం తెరిచిపెడితే ఏమవుతుంది? మొత్తం అన్ని గేట్లు తెరిచిపెట్టేస్తే అట్లా అయిపోయింది. అందుకు నేను మీకు నేర్పిస్తున్నా, మీరు నెక్స్ట్ 100 yearsలో ప్రతి చర్చు కప్పుకోవాలి. ఇట్లా అది నువ్వు కప్పుకుంటే దేవుని మేఘం నిన్ను కప్పేస్తుంది. అది సీక్రెట్ దేవుడు నేర్పించిండు. ఆ సీక్రెట్ దేవుడు నేర్పించి ఆదామవ్వ కప్పిండు. నీ గ్లోరీ వెళ్ళిపోయిందా, నేను నీకు ఇంకో గ్లోరీ ఇస్తా అని చెప్పి ఆ రక్తం గ్లోరీ ఇచ్చిండు. దేవుడు కాపాడి, దేవుడు నడిపించి ప్రొటెక్షన్ ఇచ్చిండు. ఎప్పుడైతే కప్పుకున్నారో దేవుడు ప్రొటెక్ట్ చేసిండు వాళ్ళని. ఏ సాతానుడు వాళ్ళను చంపలే. సాతానుడు ఎందుకు పాపం చేపించిండు తెలుసా? ఆదాంని చంపేలా పాపం చేపించిండు. దేవుడు ఏమన్నాడు? మల్టిప్లై అన్నాడు. మల్టిప్లికేషన్ ఎట్లయితుంది? ఒక పురుషుడు ఒక స్త్రీ కదా, కుక్కను పెంచుకోవాలనంటే కుక్క, మొగ కుక్క, ఆడ కుక్క కదా. దేవుడు ఆదాం అవ్వను సృష్టించి, ఆదాం ఏం చేసిండు? అవ్వ ఏం చేసింది? పాపం చేసింది. పాపం చేయగానే నెక్స్ట్ టార్గెట్ ఏముండేనంటే ఆదాంని ఫినిష్, చంపేస్తే ఫినిష్ అయిపోతుంది. ఆదాంని చంపాలనంటే ఆయన గ్లోరీని, దేవుడిచ్చిన బట్టలు, దేవుడు ఏ బట్టలు ఇచ్చిండు? గ్లోరీ ఫస్ట్ ఇచ్చిండు. గ్లోరీ దుస్తులు ఇచ్చిండు. ఆ గ్లోరీ దుస్తులు ఉన్నాయి కాబట్టి సేటన్ ఎంటర్ కాలేకపోయిండు. అందుకు వాడొచ్చి పాపం చేపించి ఆ గ్లోరీ తీపిచ్చేసి బాడీని వచ్చేలాగా చేసేసిండు. బాడీ రాగానే సాతాన్ గాడు ఫినిష్ చేయొచ్చు అనమాట. సాతానికి స్పిరిట్ కావాలన్నా బాడీ కావాలన్నా, దయ్యాలు ఎట్లి శరీరంలో ఎంటర్ గానికి వాడు రోడ్ చేసుకున్నాడు. ఆదాము అవ్వ లోపల ఎంటర్ అయ్యి వాళ్ళని చంపేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిండు. చంపలేకపోయిండు. ఎందుకు అనంటే దేవుడు ఆ రక్తంను కప్పేసిండు. సొయాన్న దేవుడు ఆ రక్తంని కప్పి న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన రాగానే శరీర కార్యాలు. పాత నిబంధనలో ఇన్ని వర్సెస్లో శాపాలు, కొత్త నిబంధనలో ఫస్ట్ మీ శరీరం కాపాడుకోండి, టేక్ కేర్ యువర్ బాడీ. మీరు చూడండి, మీ బాడీని మీరు ఎంత నీట్గా క్లీన్గా బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటారో అంత అనాయింటింగ్ మీలో నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. అది మీరు కాపాడుకోండి,
చూసుకోండి, చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు బాడీని విచ్చలవిడిగా వదిలేస్తావు కదా, అన్ని శరీరము కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కార్యాలు ఏంటి? జారత్వము. ఫస్ట్ శరీరం ఓపెన్ అయిపోతే, కొంచెం కూడా ఓపెన్ అయితే ఫినిష్ అయిపోతుంది. అపవిత్రత, అన్హోలీనెస్. ఇప్పుడు మొన్న నీ థింకింగ్ ఏమైపోయింది? అన్హోలీ వచ్చేసిందా లేదా? అన్హోలీ థింకింగ్ ఏమైంది? మొన్న శరీరంని చూడంగానే శరీరం ఏం థింకింగ్ వచ్చేసింది నీ మైండ్లో? అపవిత్రత. అక్కడ రాసిందా లేదా? అపవిత్రత, జారత్వము. నీ మైండ్ జారిపోతా ఉంది, నీ తలంపులన్నీ జారత్వము, కామము. ఏడికెళ్ళి వస్తుంది? శరీరం. కొంచెమే శరీరం కనిపిస్తుంది, గింతనే కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తలేదు, గింతనే. మీరు చూసిండ్రు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. ఇది ఏదో కొత్తగా నేను చెప్పేది కాదు. ఎంత? ఓన్లీ ఇంతనే. ఈడికెళ్ళి ఇంత. ఈ గింత కనిపించిన దానికే మీ థింకింగ్ లస్ట్ అయిపోయింది, మీ థింకింగ్ అడల్ట్రస్ అయిపోయింది, మీ థింకింగ్ జారత్వం ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. శరీరము అది స్టార్ట్ చేస్తుంది. సో జాగ్రత్త ఫస్ట్ మీ శరీరాలు. మీరు శరీరం జాగ్రత్తగా పెట్టుకోకపోతే జారత్వము, కామకత్వము, అడల్టరీ, దాంతోపాటు తిండిపోతు. చూడు అది ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది. చూడు శరీరానికి తిండిపోతుకి ఏం రా కనెక్షను? ఏదైనా కనెక్షన్ ఉందా? అది శరీరం స్టార్ట్ కాగానే ఆడికెళ్ళి టకా టకా 1 2 3 4 మొదలైనవి అంటుంది. అది స్టాప్ కాదు, మళ్ళీ ఎక్సెట్రా 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 అంటుంది. అది తిండిపోతూ ఆల్రెడీ చూసుకున్నాం. తాగుబోతుడు అంటే శరీరానికి తాగుబోతులకి ఏం కనెక్షన్ అన్నది చూస్తుర్రా? ఎంత డేంజర్ శరీరం కంట్రోల్ చేసుకుంటే గ్లోరీ ఫైరు సూపర్గా వెళ్ళిపోతుంది. ఈరోజు మీకు నేను వాక్యం ఇవ్వలే కాబట్టి కొత్త వాక్యం, పాత వాక్యం ఇచ్చిన. ఒక్క వాక్యము మనం కంటిన్యూ చేద్దాము. అది చూడండి ఎక్కడికి వెళ్తుంది చూడండి. తాగుబోతుల కోసం మాట్లాడుకుంటున్నాం మనం, టాపిక్ నడుస్తుంది. తాగుబోతుల కోసము. ఈ తాగుబోతులకు మమ్మీ, డాడీ, అక్క, పక్కన భార్య, మీద 4th ఫ్లోర్ భార్య, చెల్లె, బిడ్డ అని కనిపిస్తుందా? తాగుబోతానికి కనిపిస్తుందా? ఆడు మోరీలు ఉన్నాడా, స్విమ్మింగ్ పూల్ ఉన్నాడా కనిపిస్తుందా? ఆడు కుక్కనా నాకుతుందా, నా భార్య ముద్దు పెడుతుందా అని కనిపిస్తుందా? వానికి రక్తం పోతుంటే వాడు ఏంది రక్తం పోని నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడా వాడు? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, జెనసిస్ 9:20. చాలా డేంజరస్ ఈ తాగుబోతు స్పిరిట్. నేను మీరు అనుకుంటున్నారు, మీరు చెల్లె, పక్కోళ్ళు, ఆంటీ ఎవరు చూడరు అంటున్నారు సార్. తాగుబోతుల కోసం మాట్లాడుతున్నా నేను, అది మీకు బైబిల్లో చూపిస్తున్నా. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై. ఏమైంది? మత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంగురు తోట. ఏంటి అమ్మ సార్, అంగురు తింటే నష వస్తుందా? మొన్న చెప్పినా కదా, ద్రాక్ష తోట పెట్టుకున్నాడు. ద్రాక్ష తోట పెట్టుకొని ద్రాక్ష తోట రసం తాగితే మత్తుడు అయిపోయిండు. మత్తు ఎడికెళ్ళి వస్తుంది? విస్కీ, బ్రాండీ, గుడంబ, సారాయి, ద్రాక్షలకెళ్ళే వస్తుంది. ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఏమైంది? బట్టలు వేసుకుండా లేదా? బట్టలు, వస్త్రహీనుడు, తీసి పడేసిండు. బట్టలు లేవు. ఎప్పుడు లేవు బట్టలు? తోట పెట్టినప్పుడు ఫుల్ బట్టలు మంచిగా చేసుకొని, ఎండ తాకుతుంది మంచిగా వేసుకొని తోట పెట్టి మంచి బట్టలు ఉన్నాయి. తోట అయిపోయి పండ్లు వచ్చినాక మంచిగా ఫర్మెంట్ డ్రింక్ తాగినాక బట్టలే
ఉడకబోస్తుంది తీసే బట్టలు. తాగుబోతాలు చూడు ఎట్లా అవుతుంది అక్కడ. మనం మనోళ్ళే నోవా తాత గురించి మాట్లాడుతున్నాం. బైబిల్ ఏమున్నాయి నేర్చుకోనికి? మనము ఇది చెయ్యొద్దు అని దేవుడు రాసి పెట్టిండు. ఇది చేస్తే నువ్వు తాగుతే ఇట్లా అయిపోతావురా, నీ బట్టలు కూడా ఉన్నాయా లేవా అని తెలియదు నీకు. ఒక ఆమె ఫుల్ తాగింది. ఫుల్ తాగి ఏమ్రా కొట్లాడుతావురా, వచ్చేసాయి రాజా. అరే ఆడామే మొగోళ్ళు అయితే చేస్తూనే ఉంటారు, మనోళ్ళంతా అదే అలవాటు కదా, మనకు తెలుసు కదా. ఆడామే మళ్ళీ పొద్దుగాల ఆఫీస్ రాగానే మంచిగా చున్నేసుకొని, గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెల్కమ్, యూ మోస్ట్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్, ప్లీజ్ డూ కమ్, ప్లీజ్ విజిట్ అగైన్, ప్లీజ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, ప్లీజ్ బీ సీటెడ్, సర్ ఇస్ కమింగ్. రాత్రి పడగానే ఏమ్రా ప్లీజ్ బీ సీటెడా, లేవురా ముందు లేవు, ప్లీజ్ బీ సీటెడా. పొద్దుగాల నీకు చాలా మర్యాద ఇచ్చినా నేను, ఇప్పుడు చూపిస్తా తడాగా నీది అవుతుంది అట్లా. అప్పుడు బట్టలన్నీ ఊసిపోయి అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులను చాలు అక్కడ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైతుంది, ఒక కొడుకు వచ్చి ఏం చేస్తుండు, కొడుకొచ్చి డాడీ చూడు, డాడీ ఫుల్ బట్టలు లేవురా అలా, బట్టలు లేవు డాడీ, బట్టలు లేవు అని ఒక కొడుకు అంటున్నాడు. ఏమైపోయింది ఇప్పుడు అసలు? అది ఎవరు చేసిర్రు? అది ఆయన ఫుల్ తాగి బట్టలు అయిపోయింది. కొడుకు వచ్చేసి కొడుకుకి ఏమైపోయింది, కింద కాదు శాపం వస్తుంది చూడు కొడుకుకి. సొంత తండ్రి బట్టలు ఇప్పి తాగి పడిపోయిండు, కొడుకు వచ్చి అయ్యా డాడీ బట్టలేవు చూసి పొద్దుగాల లేచి, ఏం డాడీ నువ్వు అట్లా తాగుతా, ఫుల్ తాగి వండుకున్నావు మొత్తం, చీచి పప్పు చేయం. నన్ను చూసినావు నువ్వు, ఏమొచ్చింది? అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, తన చిన్న కుమారుడు చీచి డాడీ మొత్తం నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు గట్ల తాగుతావా అని చిన్న కుమారుడు చూసి చెప్పి, కానాను శపింపబడిన వాడై. ఎవరు? కానాను శపించబడ్డాడు. అసలు చేసింది ఎవరు? డాడీ. కనీసం డోర్ లాకేసుకుంటే శాపం రాకపోతుండేనేమో. నువ్వు తాగితే ఏం రిలీజ్ చేస్తున్నావు? నువ్వు శాపం రిలీజ్ చేస్తున్నావు. తాగుబోతోళ్ళ ద్వారా ఏం రిలీజ్ అవుతుంది? బట్టలు ఊసిపోతాయి, బట్టలు ఉన్నాయా లేవా కూడా తెలియదు. నువ్వు పండుకున్నావా, నిన్ను ఎవరైనా చూస్తుర్రా, నిన్ను ఎగతాళి చేస్తుండ్రా తెలియదు. నెక్స్ట్ డే 12 గంటల తర్వాత నిద్ర పొద్దుగాల లేచి చూస్తున్నారా? మీరు ఆల్కహాల్కి బానిసనైతే మీ మైండ్, మీ సోల్ సాతానుడు కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఆ వర్స్ కూడా నేను చెప్తా ఫ్యూచర్లో, ఆ వర్స్ కూడా మీకు చెప్తా ఫ్యూచర్లో ఎట్లా మిమ్మల్ని సేటన్ కంట్రోల్ చేసేస్తాడు. అందుకే వాళ్ళకే తెలియదు, నువ్వు సేటన్ కంట్రోల్ వెళ్ళిపోతావు కాబట్టి వాళ్ళకే తెలియదు బట్టలు ఉన్నాయా లేవా, నా భార్యనా పక్కన భార్యనా, ఎవడో నేను తప్పి పడ్డానా, మోరిలో ఉన్నానా, ఏమవుతుంది, నేను రోడ్డు మీద పండుకున్నానా, రాత్రి మా ఇల్లా ఇది పక్కోళ్ళు ఇల్లా, చెత్తకుండా, ఏమీ తెలియదు. తాగుడు ఆత్మ, తాగుబోతు, గలేషియన్స్ అక్కడ మనం చూస్తున్నాము. కానీ బైబిల్లో ఎలా రాసిందో అవన్నీ చూసుకుంటా ఉన్నాం. చలో చేతి పెట్టుకోండి తల మీద, టంగ్స్లో మాట్లాడండి, టంగ్స్లో దేవుణ్ణి అడగండి, ప్రభువా మా జీవితంలో ఆ శాపాలు, బ్లడ్ లైన్ కర్స్ వెళ్ళిపోవాలా. తాగుబోతు ఆత్మ మా కుటుంబాలకు రావద్దు, ఫ్యూచర్కి రావద్దు. ఫ్యూచర్ జనరేషన్, మా జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ ఏ మత్తు పదార్థం రావద్దు. యేసు నామములో ఆ
మత్తు పదార్థం మా జీవితంలో నుండి స్ట్రాంగ్ హోల్డ్స్ వెళ్ళిపోవాలి యేసు నామములో. ప్యూరిఫై బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ బ్లడ్ లైన్ purify in the name in the blood of Jesus. Yes, Lord, yes. I stay right under the blood. I stay right under the blood. I stay right under the blood. Where the devil can do us no harm. Where the devil can do us no harm. No harm, no harm, no harm. No harm, no harm, no harm. No harm, no harm, no harm. The devil can do us no harm, and the devil can do us no harm. In the mighty name of Jesus, I pray.